So good afternoon everyone. Welcome to Target Academy. First of all, ఇంతకు డిస్కస్ చేసిన ఫ్యాకల్టీస్ ఒక ఓవర్వ్యూ అయితే ఇచ్చారు కదా. ఆ ఓవర్వ్యూలో మనం బాగా అబ్జర్వ్ చేసిన మెటీరియల్స్ సంబంధించి ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి మనకు? ఎన్ని? 2 మెటీరియల్స్. ఆ 2 మెటీరియల్స్ ఎలా ఉంటాయి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది, కొద్దిగా ఇన్డెప్త్గా అనలైజ్ చేద్దాం. ఓకేనా? బిఫోర్ దట్, మై నేమ్ ఇస్ విశ్వనాథ్, యువర్ ఫ్యాకల్టీ ఫర్ పేపర్ 9. పేపర్ 9 వచ్చేసి ఆపరేషనల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఆ పేపర్కి నేను మిమ్మల్ని డీల్ చేస్తాను. ఓకేనా? చూద్దాం అసలు ఏముంటుంది అన్నది. మెయిన్గా మనకు మెటీరియల్ ఉండాలా వద్దాం? మనకు ఉండాలి కదా. మెయిన్గా మనకు 2 మెటీరియల్స్ ఉంటాయి. ఫస్ట్ మెటీరియల్ ఏమొచ్చేసి ఆధారం బుక్. ఆధారం అంటే మామూలుగా బేస్, అవునా కదా? సో మనం ఏ కాన్సెప్ట్ డీల్ చేసినా సరే దానికి బేస్ అన్నది ఈ బుక్లో దొరుకుతుంది. ఏంటి సార్ ఈ బుక్ స్పెషాలిటీ? ఆధారం బుక్ ఒకటి ఉంటుంది, ఫస్ట్ మెటీరియల్ ఇది. మీకు ఆధారం బుక్లో స్పెషాలిటీ ఏంటి? కాన్సెప్ట్స్ విత్ చార్ట్. మన జనరల్గా ఏ మెటీరియల్ అయినా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? థియరీలో ఉంటుంది. కానీ ఈ బుక్లో థియరీలో ఉండదు. మీకు ఏ కాన్సెప్ట్ అయినా సరే 100% కాన్సెప్ట్ కవర్ అవుతాయి. ప్రతి కాన్సెప్ట్ కూడా ఓన్లీ చార్ట్ ఫామ్లో ఉంటుంది. జనరల్గా చెప్పండి, మీకు అందరికి తెలిసిందే, మనకి మూవీస్ ఎందుకు ఎక్కువ గుర్తుంటాయి? విజువలైజ్గా చూస్తాం కాబట్టి. సో కాన్సెప్ట్ అన్నది మనం థియరీలో చూస్తే ఎక్కువ గుర్తుంటుందా, చార్ట్ ఫామ్లో ఎక్కువ గుర్తుంటుందా? చార్ట్ ఫామ్. సో ఈ బుక్ తయారు చేయడానికి మెయిన్ రీజన్ చూడగానే ఆ విజువల్ అనేది మన మైండ్లో గుర్తుండిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాన్సెప్ట్ వచ్చేసి 10 లైన్స్ ఉంది. ఓకేనా? ఆ 10 లైన్స్ని చదివి గుర్తుపెట్టుకోవడం కష్టమా, లేకపోతే ఒక చార్ట్ని చూసి ఆ చార్ట్ని ఇమాజినేషన్ అలాగే పెట్టుకోవడం ఈజీనా? ఏది ఈజీ? చార్ట్స్ ఉంటే ఈజీ అవుతుంది. సో ఈ బుక్ యొక్క ఫస్ట్ మెయిన్ ఏమేంటి? కాన్సెప్ట్ అన్నది మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయిపోవాలంటే థియరీ రూపంలో కాకుండా చార్ట్ రూపంలో ఉంటే, చార్ట్ ఫామ్లో ఉంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అవునా? ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్. సెకండ్ వన్, సార్ మరి చార్ట్ ఫామ్లో చేస్తున్నారు కదా, సిలబస్ అంతా కవర్ అవుతుందా? 100% కవర్ అవుతుంది. ఏ టాపిక్ మిస్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ టాపిక్ చార్ట్ రూపంలో ప్రజెంట్ చేయలేము అంటే డయాగ్రామ్స్ రూపంలో ప్రజెంట్ చేస్తాం, అంతే కదా. మనకి చార్ట్ ఒకటే కదా అక్కడ ఆప్షన్ ఉంటుంది. డయాగ్రామ్ రూపంలో ఎట్లా వస్తుంది? మెటీరియల్లో ఆధారం బుక్లో ఫస్ట్ పాయింట్ కాన్సెప్ట్. సేమ్ మీకు కాన్సెప్ట్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఏదైనా కాన్సెప్ట్ ఉందంటే సేమ్ ఇలా చార్ట్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు చార్ట్ ఫామ్లో ఎలా వస్తుంది? మీకు విజువల్ అనేది ఇలాగే ఉంటుంది, మీకు ఇచ్చే మెటీరియల్ కూడా ఇలాగే వస్తుంది. ఓకేనా? 100% కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? మరి ఫర్దర్గా ఏదైనా బుక్ రిఫర్ చేయాలా? ఫర్దర్గా ఏ బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బుక్తో పాటు ఇంకొక బుక్ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఆ బుక్ ఏంటని జస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బుక్ పేరు ఏంటి మంది? ఆధారం అంటే బేస్. మనం ఇంగ్లీష్లో కూడా దాన్ని పబ్లిష్ చేసుకోవడం ఇష్టం లేదండి. ఎందుకంటే మన తెలుగులో ఉన్నప్పుడు మామూలుగా మన ఎమోషన్స్ దేనికి పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలం? అదర్ లాంగ్వేజ్తో చేయగలమా, మదర్ టంగ్లో చేయగలమా? మదర్ టంగ్. సో ఇప్పుడు ఆధారం అనేది మదర్ టంగ్, అదర్ లాంగ్వేజ్. మదర్ టంగ్లో ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్స్ అలాగే ఉంటే కనెక్షన్ అనేది బాగా కుదురుతుంది. ఓకేనా? సో ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్ని చార్ట్ మెటీరియల్లో ఉంటాయి. సెకండ్ వన్, 100% కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. థర్డ్ వన్, ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక టాపిక్కి సంబంధించి, ఒక చాప్టర్కి సంబంధించి ఒక 10 టాపిక్స్ ఉన్నాయనుకుందాం. టాపిక్ కంప్లీట్ అవ్వగానే, ఆ కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే కాన్సెప్ట్ కింద 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాన్సెప్ట్ కింద ఎగ్జాంపుల్స్, కాన్సెప్ట్ కింద ఎగ్జాంపుల్, కాన్సెప్ట్ కింద ఎగ్జాంపుల్. ప్రతి కాన్సెప్ట్కి 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ రివైజ్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్స్ ఇక్కడే సాల్వ్ చేసిన తర్వాత, ఇంకా మీరు ఆ కాన్సెప్ట్ నుంచి ఏమైనా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? అవసరం లేదు. కన్ఫామ్గా చెప్తున్నాను, కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా అర్థమైందంటే మీకు ఎగ్జాంపుల్స్ చేయడం చాలా 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 ఈజీ. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? కాన్సెప్ట్ చదువుకుంటాము, దాని కింద ఎగ్జాంపుల్స్ చేస్తాం, దానివల్ల బెనిఫిట్ ఏంటి? మెయిన్ బెనిఫిట్ ఇదే, రెడీ టు గివ్ ఫైనల్ ఎగ్జామ్. ఒక్క ఆధారం బుక్ మాత్రం మీరు 100% పర్ఫెక్ట్గా ఉన్నారంటే మిగతా ఏ మెటీరియల్ కూడా రిఫర్ చేసే అవసరం లేదు. మీరు ఎగ్జామ్ని డేట్ అటెంప్ట్ ఇవ్వచ్చు. ఇంతకుముందు ఎన్ని మెటీరియల్ అని చెప్పాను? 2 మెటీరియల్స్. కానీ ఎగ్జామ్ ఎప్పుడు ఇవ్వచ్చని చెప్తున్నాను? 1 మెటీరియల్తో ఇవ్వచ్చని చెప్తున్నాను. ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారంటే ప్రతి కాన్సెప్ట్ కవర్ అవుతుంది. ఎగ్జామ్లో మన కాన్సెప్ట్ కాకుండా వేరే కాన్సెప్ట్ ఇస్తాడా? ఛాన్సే లేదు. 100% మన ఆ కాన్సెప్ట్లో కవర్ అయినవి ఇస్తాడు. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుంటున్నామా, ఎగ్జాంపుల్ కూడా నేర్చుకుంటున్నామా? ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకుంటాం. సో మీరు ఎక్కడూ సైడ్ ట్రాక్ వెళ్ళే అవసరమే లేదు, వేరే మెటీరియల్ కూడా రిఫర్ చేసే అవసరం లేదు. కాకపోతే
ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, టాపిక్ కింద 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3 ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిస్కస్ చేస్తారు. సో ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే సరిపోతుందా? స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో వాళ్ళ కోసం సపరేట్గా ఇంకొక మెటీరియల్, దాన్నే ఆలోచన మెటీరియల్. ఆలోచన అంటే ఆలోచించి చేయాల్సింది. ఆధారం దొరికిందా లేదా? మనకు బేస్ దొరికింది. బేస్ దొరికిన తర్వాత దీన్ని యూజ్ చేసుకొని ఆలోచించి చేయొచ్చా లేదా? సో ఈ మెటీరియల్ ఏముంటుంది? ఫస్ట్ ఆధారం బుక్లో ఏముంటుంది? కాన్సెప్ట్స్ విత్ చార్ట్స్. చార్ట్ రూపంలోనే కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. 100% కాన్సెప్ట్ అక్కడే కవర్ అవుతుంది. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాము. మీరు ఆల్మోస్ట్ రెడీ ఉంటారు ఈ ఫైనల్ ఎగ్జామ్ ఇవ్వడానికి. ఇది మెయిన్ ఎగ్జామ్ నేను చెప్తున్నది. డిసెంబర్లో ఏదైతే ఎగ్జామ్ ఇస్తారో ఆ మెయిన్ ఎగ్జామ్ ఇవ్వడానికి ఆధారం బుక్ ఇట్స్ ఎనఫ్ అండి. కాకపోతే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్ని ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు కాబట్టి స్టూడెంట్స్ కూడా నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ రావాలి కదా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా అనేది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం వేరు, దాన్ని మనం సాల్వ్ చేయడం వేరు. అవునా కదా? సో ఆ కాన్సెప్ట్ని సాల్వ్ చేస్తున్నారు లేదా అని మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి ఆలోచన బుక్ అని ఇంకొక బుక్ రిలీజ్ చేస్తాం. ఆ బుక్లో ఏముంటుంది? ఫస్ట్ వన్, ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ చార్ట్ రూపంలో చెప్పుకున్నామో ఆ కాన్సెప్ట్ మొత్తము ఇక్కడ థియరీలో ఉంటుంది. ఇప్పుడు మీరు చార్ట్స్ని థియరీని పక్కన పెట్టుకుంటే ఫుల్ క్లారిటీ వస్తుందో లేదు? చార్ట్స్లోనే 100% క్లారిటీ వస్తుంది. కానీ ఒకవేళ మీరు చదవాలనుకుంటే సేమ్ అదే చార్ట్లో ఏదైతే ఉంటుందో అదే కాన్సెప్ట్ థియరీలో ఈ బుక్లో ఉంటుంది. ఆలోచన బుక్ ఓన్లీ థియరీ ఉంటుంది. అదే థియరీనే మనము ఆధారం బుక్లో చార్ట్స్తో చెప్పుకుంటాం. సో మీకు ఒక కాన్సెప్ట్ అనేది చార్ట్ రూపంలో ఒకసారి వస్తుంది, సెకండ్ టైం థియరీ రూపంలో. మామూలు మన టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటాయి అలా వస్తుంది. మీరు అది ప్రిఫర్ చేయొచ్చు, ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఆధారం బుక్. మీరు అందులో స్ట్రాంగ్ అయినారంటే ఆటోమేటిక్గా ఆలోచన బుక్లో థియరీ 1 టైం చదవగానే మనకి రివిజన్ అయిపోతుంది ఈజీగా. సెకండ్ ఏంటి? అసైన్మెంట్స్. ఏ అసైన్మెంట్స్ సార్? ఇక్కడ ఫ్యాకల్టీ ఎగ్జాంపుల్స్ చెప్తాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ ఉంది, దాని కింద 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3 ఎగ్జామ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? 3 ఎగ్జాంపుల్స్ ఫస్ట్ మీకు ఛాన్స్ ఇస్తారు చేయడానికి. ఏ ఫ్యాకల్టీ అయినా ఫస్ట్ మీకు చేయడానికి ఛాన్స్ ఇస్తారు. తర్వాత ఆ ఎగ్జాంపుల్ని ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు ఇక్కడ. ఓకేనా? ఒకవేళ అక్కడ మీరు మిస్టేక్ చేసింటే అక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ అక్కడితో స్టాప్ అవ్వకూడదు. సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు అసైన్మెంట్లు ఇస్తారు, అంటే ఈ బుక్లో, ఆలోచన బుక్లో. సో మీరు అసైన్మెంట్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఆలోచించి చేయాలి. అందుకే ఆ పేరు వచ్చింది ఆలోచన బుక్, ఆధారం బుక్. రెండింటికి దాని పర్పస్ ఏంటి అర్థమైనాయా? ఆధారం బుక్ ఎందుకు? దాని బేస్ అంతా దాంట్లోనే ఉంటుంది. వాటిని యూజ్ చేసి ఆలోచన బుక్లో అసైన్మెంట్స్ చేసామంటే కాన్సెప్ట్స్ అన్ని ఆల్మోస్ట్ కాదు, 100% డౌట్ లేదు. ఆధారం బుక్లోనే 100% కవర్ అవుతుంది. కాకపోతే మనకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ రావాలి కదా, మనం ఓన్గా చేయగలుగుతున్నామా లేదా అనేది. వినడం వేరు, చేయడం వేరు. సో సెల్ఫ్గా ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి అసైన్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేస్తారో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా సిమిలర్ ప్రాబ్లం మీకు అసైన్మెంట్స్లో ఉంటుంది. సో టోటల్ ఓవరాల్గా ఏం చేయాలి? క్లాస్ జరుగుతుంది, ఆధారం బుక్ రిఫర్ చేస్తారు, ఆధారం బుక్లో చార్ట్స్ ఆఫ్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, అక్కడ ఎగ్జాంపుల్స్ చేస్తారు. మరి తర్వాత మీ ఫ్రీ టైంలో ఆలోచన బుక్ ఓపెన్ చేస్తారు. ఆలోచన బుక్ ఓపెన్ చేసి డీటెయిల్గా థియరీ ఉంటుంది, ఒకసారి రివైజ్ చేయాలనుకుంటే రివైజ్ చేస్తారు. దాని తర్వాత మనం ఏవైతే కాన్సెప్ట్ చెప్పుకున్నామో దానికి కనెక్టెడ్గా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మరి అవి మీరు ఓన్గా చేయాలి. సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ మీరుగా ఓన్గా చేసి కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అని ఫ్యాకల్టీ ఫీల్ అయితే ఆ క్వశ్చన్స్ కూడా క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడైతే మీరు ట్రిక్కీగా ఫీల్ అవుతారు అనే ఆప్షన్ ఉందో, అలాంటి పాయింట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరు ఫ్యాకల్టీని అడిగితే ఫ్యాకల్టీ కూడా డిస్కస్ చేస్తారు. ఓకేనా? 2 మెటీరియల్స్ టోటల్గా ఐడియా ఉందా? ఆలోచన బుక్, ఫస్ట్ ఏది రిఫర్ చేస్తాం మనం? ఆధారం బుక్ వస్తుంది, మీకు ఆలోచన బుక్ వస్తుంది. 2 పీడిఎఫ్లోనే వస్తాయి, హార్డ్ కాపీ కూడా వస్తుంది. ఓకేనా? సో మెటీరియల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రతి సబ్జెక్ట్ ఓన్లీ 2 మెటీరియల్స్, ఆలోచన బుక్, ఆధారం బుక్. ఆధారాన్ని బేస్ చేసుకొని ఆలోచించి ఎగ్జాంపుల్స్ చేస్తాం. ఓకేనా? క్లారిటీగా ఉన్నారు ఇప్పటికి? సో ఇది ఓవరాల్గా మెటీరియల్స్. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూడండి, అందరూ ఫాలో అయ్యే చెప్తున్నాను. ఎవరిని నేను కించపరచాలని కాదు కానీ, డిగ్రేడ్ చేయాలని కాదు కానీ, జస్ట్ ఏమి ఇస్తారు? కాన్సెప్ట్ ఉంటుంది, పైన కింద ఎగ్జాంపుల్ ఉంటుంది, మిగతా మీరు చేసుకుని ఉంటారు. ఇక్కడ ఆ ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు. ఎగ్జాంపుల్స్ మేమే చేపిస్తాం. ఎగ్జాంపుల్స్ చేయించి దాని సిమిలర్గా ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ అసైన్మెంట్స్గా ఇస్తాం. ఒకవేళ మీరు అసైన్మెంట్స్ చేయలేకపోయినారు, నెక్స్ట్ డే క్లాస్కి వస్తారు కదా, ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే ఏ పాయింట్ దగ్గర అయితే మీరు ట్రిక్కీగా ఉందో, ఏ పాయింట్ దగ్గర అయితే ఆగుతున్నారో అది ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు. ఓకేనా? ఓవరాల్గా 2 మెటీరియల్స్ ఇవి, ఆలోచన బుక్, ఆధారం బుక్. మెటీరియల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా? ఆన్లైన్ వాళ్ళకండి మెటీరియల్కి సంబంధించి క్లారిటీగా ఉన్నారు అందరూ?
మెటీరియల్ సంబంధించి క్లారిఫికేషన్ బాగా వచ్చిందా? ఇంకా మెటీరియల్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్లో వినేవాళ్ళు వాళ్ళకు కూడా హార్డ్ కాపీ హోమ్ డెలివరీ వస్తుందండి, ఇంటికి పంపిస్తారు. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడే తీసుకుంటారు, ఆన్లైన్లో వాళ్ళు మాత్రం ఇంటికి వస్తుంది. సో ఓవరాల్గా మెటీరియల్ సంబంధించి ఇది. నెక్స్ట్ ఏంటి? అండ్ మెనీ మోర్. ఇంకేముంటాయి అందులో? మీకు కొన్ని కాన్సెప్ట్స్ అన్నవి కార్టూన్స్లో కూడా డిజైన్ చేస్తారు. ఆ కార్టూన్స్ సంబంధించినవి కొన్ని చాప్టర్స్లో అయితే మీమ్స్ ఐడియా ఉందా? ఫేస్బుక్లో మీమ్స్, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ మీమ్స్ చూస్తుంటారు కదా, అవి మనకు బాగా గుర్తుంటాయి లేదు? అలాంటి కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. ఏ కాన్సెప్ట్స్ అయితే మనం లింక్ చేయాలనుకుంటామో అలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ లింక్ చేస్తాం. ఓకేనా? కార్టూన్స్తో ఉండొచ్చు, మీమ్స్తో ఉండొచ్చు, ఓవరాల్ పర్పస్ ఒకటే, కాన్సెప్ట్ అన్నది మన మైండ్లో గుర్తుంటాం. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అటెండ్ క్లాస్? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎమర్జెన్సీ వచ్చింది, 2 days క్లాసెస్ రాలేదు. జనరల్గా ఆలోచించండి, పర్ డే 6 hours క్లాస్ అన్నా 2 daysకి ఎన్ని అవర్స్ అవుతుంది? 12 hours. మన సిఎంఏలో మామూలుగా కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కాన్సెప్ట్కి లింక్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక చాప్టర్కి ఒక కాన్సెప్ట్కి లింక్ ఉంటాయి. మీరు అట్ ఏ టైం 12 hours క్లాస్ మిస్ అవుతున్నారంటే నెక్స్ట్ డైరెక్ట్గా క్లాస్కి వచ్చినప్పుడు క్లాస్ ఏమైనా అర్థమవుతుందా? నెక్స్ట్ రోజు అర్థమవుతుందా? సో ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తున్నారని స్టూడెంట్స్కి సార్ వాళ్ళకి అర్థమైంది. మన వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇష్యూ సాల్వ్ చేయడానికి సింపుల్గా క్లాసెస్ రాలేదు, ఓకే, వాళ్ళకి రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తే అయిపోతుంది. అవునా కదా? ఇప్పుడు స్టూడెంట్ వచ్చేటప్పుడు రికార్డింగ్స్ విని వస్తే నెక్స్ట్ క్లాస్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అవ్వదు. నాకు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ వేరే కాలేజెస్లో వస్తే, వేరే ఇన్స్టిట్యూట్స్లో వస్తే సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనకి ఖచ్చితంగా మా క్లాసెస్ మిస్ అవుతుంది 12 hours. ఎవరినో ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయాలి, ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసి వాళ్ళతో చెప్పించుకోవాలి, వాళ్ళతో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి. ప్రాక్టికల్గా మాట్లాడితే పాసిబుల్ అవుతుందా? అది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమా? చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయగలము, కానీ 100% ఎక్స్ప్లెయిన్ చేయగలమా? మనకు హాఫ్ మైండ్లో ఉందంటే ఇంకొక హాఫ్ మన ఫ్రెండ్కి చెప్తాం, అది పాసిబుల్ అవుతుందా? సో అలాంటి ఇష్యూ రాకుండా, కాన్సెప్ట్ 50% ఉండకూడదా, వీళ్ళు ఏం చేశారంటే సింపుల్గా ఆన్లైన్ క్లాసెస్ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు, 24 hours సర్వీస్ ఉంటుంది. ఏమైనా మీకు ప్రాబ్లం ఉన్నా కూడా టెక్నికల్ సంబంధించి నంబర్ ఇస్తారు, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి మీ ఇష్యూ ఏమన్నా రిజాల్వ్ అయిపోతుంది ఇమీడియట్గా. ఇప్పుడు ఆ 12 hours క్లాస్ మనం మిస్ అవుతామా? మిస్ అవ్వము, మిస్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇప్పుడు ఓవరాల్గా మనం 6 months డైలీ క్లాస్ జరిగిన ఒక్కరోజైనా క్లాస్ మిస్ అవుతామా? ఎమర్జెన్సీగా మనం ఆఫ్లైన్లో ఆబ్సెంట్ అయినా కూడా ఆన్లైన్లో వినొచ్చు. అవునా కదా? సో ఒక్క క్లాస్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఇది మెయిన్ పర్పస్, మీకు వీడియోస్ రికార్డింగ్ ప్రొవైడ్ చేయడం. ఓకేనా? సెకండ్ వన్, హౌ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్? ప్రజెంట్ మన సిఎంఏ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు? మెయిన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్. నేను చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే ఇన్స్టిట్యూట్స్లో ఉన్నా ఎక్కడున్నా ఒకసారి కాల్ చేయండి, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారో అడగండి. వాళ్ళు సింపుల్గా చెప్తారు, ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీ వీక్ వెళ్ళి రాసి వచ్చేస్తాం. ఎక్కడ రాసి వస్తారు? పేపర్ మీద రాసి వస్తారు. మీకు ఎగ్జామ్ ఎక్కడుంది? ఆన్లైన్లో ఉంది. ఏమైనా లింక్ అవుతుంది? అట్లీస్ట్ టైపింగ్ చేయడం అనే రావాలి కదా అట్లీస్ట్. అవునా కదా? అట్లీస్ట్ టైప్ చేయడం అన్న వస్తే మనం ఎగ్జామ్లో ఏమైనా సరే ప్రజెంట్ చేయగలం. అవునా కదా? మనం అలా కాకుండా పేపర్ మీద వెళ్ళి ప్రాక్టీస్ చేసి అందులో 100కి 90 మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ మెయిన్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఎలా టైప్ చేయాలో తెలియక ఏం చేస్తాం అప్పుడు? మీకు మనకి కీబోర్డ్ ప్రాక్టీస్ లేకపోతే ఏమవుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 5+2 అని రాయాలనుకుంటాను, నేను 5 ప్రెస్ చేస్తాను, ప్లస్ సింబల్ ఎలా వస్తుందో మనకు తెలియదు కీబోర్డ్లో. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? PLUS అని రాస్తాం. మార్క్స్ కన్సిడర్ చేస్తారా? 5 PLUS 2 ఈక్వల్ టు ఎక్కడ ఉందో కూడా తెలియదు, స్పెల్లింగ్ రాస్తాం, =7. మార్క్స్ వస్తాయా? మీరే ఆలోచించండి, ఎంత సిల్లీగా ఉంటుంది అది. 5+2 = 7 అని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయడం ఎలా ఉంటుంది? 5 PLUS 2 ఈక్వల్ టు, అది కూడా స్పెల్లింగ్, EQALTO = 7. అవునా కదా? సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా మీరు మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారో, ఏ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తే రాస్తారో అదే సాఫ్ట్వేర్ని మీకు ఇక్కడ వీకెండ్ ఎగ్జామ్స్లో ప్రొవైడ్ చేస్తారు. వీకెండ్ ఎగ్జామ్స్ మీరు 6 monthsలో ఈజీగా ఒక 50+ రాస్తారు. 50+ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయిన్ ఎగ్జామ్లో కూర్చోవడం పెద్ద మ్యాటరా? అస్సలు కాదు. మీకు ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే, ఒకవేళ మీరు టుమారో ఎగ్జామ్ ఉంది, మెయిన్ ఎగ్జామ్ ఉందంటే మీకు మెయిన్ ఎగ్జామ్లో ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. సిస్టమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి,
మీరు సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉంటే వెళ్ళండి యూస్ మీరు అక్కడ రాయొచ్చు. ఒకవేళ లేదంటే సిస్టమ్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ వచ్చి యూస్ చేసుకోవచ్చు సిస్టమ్స్ని. సో సింపుల్గా చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా సరే మీకు మెయిన్ ఎగ్జామ్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ అయితే జరుగుతుందో అలాంటి ఎన్విరాన్మెంట్లోనే జరుగుతుంది. క్వశ్చన్స్ పేపర్స్ కూడా అలాగే ఉంటాయి. మీరు క్లాస్లో విన్నప్పుడు ఎంత ఈజీగా ఫీల్ అవుతారో, డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఎంత టఫ్గా ఫీల్ అవుతారో, వీకెండ్ ఎగ్జామ్స్ కూడా అలాగే ఫీల్ అవుతారు. టఫ్ అని చెప్పట్లేదు, ఎక్స్పీరియన్స్ అవుతారు అంటున్నా. రియాలిటీ ప్రాక్టికల్గా ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు. తర్వాత ఏమవుతుంది, మీకు వితిన్ 2-3 డేస్లో, మ్యాక్సిమం 4 డేస్లో మీ ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. మీ రిజల్ట్ ఏముంటుందంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు, ఒకవేళ టైపింగ్ మిస్టేక్స్ ఉంటే టైపింగ్ ఎందుకు మిస్టేక్ చేస్తున్నాడు. మెయిన్ పాయింట్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ బట్ టైపింగ్ ఉండాలి వద్దా, మరి టైపింగ్ ప్రాక్టీస్ లేని వాళ్ళు లేని పరిస్థితి. సో అందుకని టైపింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఓన్లీ టైపింగ్ క్లాసెస్నే కాదు, మన సాఫ్ట్వేర్కి యూజ్ అయ్యేది ఏ స్కిల్ అయితే కావాలో ఆ స్కిల్స్ అన్నీ ఇక్కడ నేర్పిస్తాం. అది కూడా డైలీ 1 అవర్ ఉంటుంది. అంటే సిచ్యువేషన్ బట్టి, మీ క్లాస్ టైం అదర్ క్లాస్ టైమింగ్స్ని బట్టి. సో మీకు పర్పస్ ఏమిటి, ఫైనల్గా ఇక్కడ CMA పాస్ అవ్వడం మాత్రమే కాదు, దాంతోపాటు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ప్లస్ వీలైనంత వరకు ఎవ్రీ వీక్ ఒక సెమినార్స్ ఉంటాయి, సెమినార్స్ టైప్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి. అలాంటివి ఒక టాపిక్ ఇస్తారు, ఆ వీక్లో జరిగిన టాపిక్ ఏదైనా, మీకు ఏ టాపిక్ అయితే బాగా గ్రిప్ ఉందో వచ్చి ఒక 2 మినిట్స్ మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. దానివల్ల మీకే బెనిఫిట్, ఇంకోసారి కాన్సెప్ట్ రివైజ్ అంటే వాళ్ళకి ఉంటుంది. అవునా కాదు? మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడగలరా? కొద్దిగా తడబడతాం. ఆ తడబెద ఎలాగైతే తడబడతామో ఆ తడబెద మొత్తం ఇక్కడే తడబడతాం. ఓకేనా? చేసే మిస్టేక్స్ అన్నీ మన క్లాస్ రూమ్లోనే చేద్దాం. మెయిన్ ఎగ్జామ్స్లో ఆ మిస్టేక్స్ అన్నింటినీ రెక్టిఫై చేసుకొని ఫైనల్ అటెంప్ట్ ఇద్దాం. ఓకేనా? ఇంటర్వ్యూ కూడా ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. మీకు వన్స్ క్వాలిఫై అయిన తర్వాత కూడా మీకు కావాల్సిన సపోర్ట్ అంతా మేనేజ్మెంట్ గురించి మీకు ఉంటుంది. ఓకేనా? ప్లస్ ముఖ్యంగా ఎగ్జామ్స్ గురించి, మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఏ ఎన్విరాన్మెంట్లో అయితే రాస్తారో ఇక్కడ కూడా అదే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. మీకు ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, మీ టైంకి రావడం, ఎగ్జామ్ రాయడం, వెళ్ళడం, నెక్స్ట్ 2-3 డేస్లో మీ రిజల్ట్ వస్తుంది, రెక్టిఫై చేసుకోవడం. సో సింపుల్గా ఇది ఎగ్జామ్ సంబంధించి. స్పెసిఫిక్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? మీ ఎగ్జామ్లో MCQs ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఉంటాయి. MCQs అయితే ఈజీగా ఆప్షన్ పెట్టేస్తాం, సెలెక్ట్ చేసేసుకుంటాం. బట్ డిస్క్రిప్టివ్ అలా కాదు కదా, ప్రాక్టీస్ ఉండాలి, టైప్ చేయాలి. ఒక 10 లైన్స్ ఉందంటే ఆ 10 లైన్స్ని ఎంత టైంలో మనం టైప్ చేయగలగాలి. టైం మ్యాటర్ కాదు ఎగ్జామ్లో. 3 అవర్స్లో మనం అనుకున్న క్వశ్చన్స్ మొత్తం అటెంప్ట్ చేయాలి. అవునా కాదు? సో వాటి కోసం ఏం చేస్తారంటే ఇక్కడ టైపింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. టైపింగ్ ఎలా నేర్చుకోవాలి, ఏం పర్లేదు, ఈజీగా వచ్చేస్తారు. ఎలాగో మీకు దానికి సంబంధించి కూడా టైం అలాట్ చేస్తారు. మీకు మీ షెడ్యూల్లోనే టైపింగ్కి సంబంధించి కూడా టైం అలాట్ చేస్తారు. టైపింగ్ కానీ మొత్తం సింపుల్గా చెప్పాలంటే మీ సాఫ్ట్వేర్కి అవసరమైన స్కిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీ ఫైనల్ ఎగ్జామ్లో ఏదైతే సాఫ్ట్వేర్ యూస్ చేస్తారో ఆ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని ఎలా యూస్ చేయాలి, మీకు సాఫ్ట్వేర్ యూస్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ అన్ని ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం. మోర్ ఓవర్ ఎక్కువ వీలైనంత వరకు ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకండి, ఆన్లైన్లో అటెంప్ట్ చేయండి. అది కూడా వీలైనంత వరకు ఇన్స్టిట్యూట్కి వచ్చి అటెంప్ట్ చేయండి. ఓకేనా? మీరు ఇంట్లో అటెంప్ట్ చేస్తే, మీ రూమ్స్లో అటెంప్ట్ చేస్తే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండొచ్చు. మేబీ సమ్ టైమ్స్ మీరు కూడా ఆలోచించవచ్చు, చూసి రాయొచ్చు కదా, ఎవరు చూస్తున్నారు మనల్ని, యూజ్ ఉంటుంది. అది రాసేది ఏంటో వచ్చి ఇన్స్టిట్యూట్లో రాయండి. మీకు రియల్ టైం ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది, ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది ఎగ్జామ్. ఇలాంటి మిస్టేక్ నేను వస్తే ఎగ్జామ్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ని, అవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ వీక్లో జరిగిన సిలబస్ మండే నుండి ఫ్రైడే వరకు ఏ సిలబస్ అయితే జరుగుతుందో ఆ సిలబస్ మొత్తం, మండే నుంచి సాటర్డే వరకు ఏ సిలబస్ అయితే జరుగుతుందో ఆ సిలబస్ మొత్తం సండే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సో మీరు సండే ఒకవేళ రిజల్ట్ సరిగ్గా రాలేదనుకోండి, ఇన్ కేస్ వస్తుంది, డౌట్ లేదు, ఇన్ కేస్ వస్తే మనం అనలైజ్ చేసుకోవచ్చా లేదా, లాస్ట్ వీక్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, నెక్స్ట్ వీక్ అయినా పర్ఫామ్ చేయాలి. అవునా కాదు? సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎగ్జామ్స్ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న 2 ఆయుధాలు ఏంటి, ఆలోచన బుక్, ఆధారం బుక్. ఇంకొక ఆయుధం కూడా ఉంటుంది మనకి, చెప్తారు ఎవరైనా? CMA స్టూడెంట్స్, ముఖ్యంగా కామర్స్ స్టూడెంట్స్కి క్యాలిక్యులేటర్ని ఎలా స్పీడ్గా యూటిలైజ్ చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి. దానికి సంబంధించిన సపరేట్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఇన్ టైంలో క్యాలిక్యులేటర్ ఎలా యూస్ చేయాలి, క్యాలిక్యులేటర్ యూస్ చేసి షార్ట్ కట్స్లో ఎలా సొల్యూషన్ తీసుకొని రావాలి, అలాంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. ఓకేనా? దాన్ని ఎగ్జామ్లో ఎలా యూస్ చేయాలో కూడా నేర్పిస్తారు. వాటికి కూడా సపరేట్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడికి? ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి, ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఎలాగో అన్లిమిటెడ్ యాక్సెస్, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఒకవేళ దాంట్లో స్పీడ్ కూడా ఉంటుందండి, 1, 1.25, 1.5, 2, 2.25. మీకు టైం తక్కువ ఉంది కానీ కాన్సెప్ట్ రివైజ్ చేయాలనుకుంటే 2 స్పీడ్ పెట్టుకొని చూడొచ్చు, అర్థమవుతుంది. మరీ స్పీడ్ ఏం పోదు, అర్థమవుతుంది బాగా, కానీ టైం సేవ్ అవుతుంది మనకి చాలా వరకు. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా స్పెసిఫిక్గా డౌట్స్ ఏమైనా ఉన్నాయి 2 పాయింట్స్ గురించి? ఓకే,
ఆన్లైన్ వాళ్ళు స్పెసిఫిక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి 2 పాయింట్స్ నుంచి? ఏం లేవా? సో ఓవరాల్గా మీకు సిఎంఏ గ్రూప్ 2లో పేపర్ 9 ఓఎం అండ్ ఎస్ఎం అంటారు. ఓఎం అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఆర్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ అంటారు. ఎస్ఎం అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. నార్మల్గా పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? 100 మార్క్స్. 100 మార్క్స్లో 70% వచ్చేసి ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకేనా? 70% ఆపరేషన్స్ మేనేజ్మెంట్, 30% స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో థియరీ ఉంటుంది, ప్రాబ్లమ్ ఉంటుంది, రెండు ఉంటాయి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో థియరీ ఎక్కువ ఉంటుంది, మొత్తం థియరీనే ఉంటుంది, ఆల్మోస్ట్ థియరీనే ఉంటుంది. రెండు చాలా 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 ఈజీ టాపిక్స్ అండి. మనం 2 టైమ్స్ రివైజ్ చేస్తే అయిపోతుంది కాన్సెప్ట్ ఈజీగా. ఇంకా ఓఎం ప్రాబ్లమ్స్ అంటే చూద్దాం. ఓఎం ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓవరాల్గా ఓఎంలో ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో 7 చాప్టర్స్ ఉంటాయి. ఎస్ఎంలో 3 చాప్టర్స్, ఓన్లీ 3 చాప్టర్స్. 3 చాప్టర్స్ నుంచి 30% వెయిటేజ్, అంటే 30 మార్క్స్ వస్తున్నాయంటే ఎంత ఇంపార్టెంట్ అంటే సేమ్ ఇలాగే 70%, 7 చాప్టర్స్ ఓన్లీ. సో ఓవరాల్గా 10 చాప్టర్స్ చదివేస్తే 100 మార్క్స్ మనం చేద్దాం అన్నట్టు. పెద్ద కష్టమైతే ఏం కాదు. వన్ ఆఫ్ ది ఈజీ పేపర్ గ్రూప్ 2లో. మీకు తెలుసు కదా, గ్రూప్ 1 కన్నా గ్రూప్ 2 ఈజీ చాలా. ఓకేనా? అందులో ఇంకా సింపుల్ పేపర్ ఇది. సింపుల్గా 1 వర్డ్లో చెప్పాలంటే 1 వర్డ్ అబౌట్ పేపర్ 9. మీకు పజిల్స్ తెలుసా? పజిల్స్ చేయడం తెలుసా? అదే, ఇట్స్ ఎ పజిల్ గేమ్. పేపర్ 9 మొత్తం ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. జస్ట్ మనం పజిల్స్ ఎలా సాల్వ్ చేస్తాం. పజిల్స్ ఎక్కడైనా బోర్ కొడుతుందా మీకు? ఎక్కడ బోర్ కొట్టదు పజిల్స్ అన్నది. కాన్సెప్ట్ లాజిక్ అర్థమైందంటే పజిల్ అనేది ఎక్కడ బోర్ కొట్టదు. సేమ్ పేపర్ 9 మొత్తం కాన్సెప్ట్ అంతా అలాగే ఉంటుంది. మీకు ఎక్కడ బోర్ కొట్టే ఛాన్స్ లేదు. ప్రతి కాన్సెప్ట్ లాజికల్గా ఉంటుంది. మీరు ఈ పేపర్ విన్న తర్వాత ఎలా ఫీల్ అవుతారంటే, ఇంతవరకు మీరు బయట సొసైటీని చూసే విధానం వేరు, ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత సొసైటీని చూసే విధానం వేరు, మారుతుంది. కాస్ట్ ఇంత ఫిక్స్ చేశారంటే ఎందుకు ఫిక్స్ చేశారు? మీ మైండ్లో క్వశ్చన్ వస్తుంది. ఏం బేస్ చేసుకుని ఫిక్స్ చేసి ఉండొచ్చు? 10 రూపీస్ సేల్ చేస్తున్నారు ఒకటి అంటే ఎందుకు సేల్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు నోకియా మొబైల్స్ చూడండి, వర్షన్స్ రిలీజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా తీసుకోండి, నోకియా 6, నోకియా 6.1, నోకియా 6.2. ఎందుకు అన్ని వర్షన్స్ రిలీజ్ చేయడం? దాని వెనక కొన్ని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ నేర్పిస్తుంది. దాని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి? ఎందుకు అన్ని రిలీజ్ చేస్తారు? మీరు ఎగ్జాంపుల్ దీనికి వెళ్ళి ఉంటారు, థియేటర్స్ కల్లా వెళ్ళినప్పుడు పాప్కార్న్స్ చూసారా? స్మాల్, మీడియం, లార్జ్ అలా ఉంటాయి. ఎందుకు 3 టైప్స్? ఎవరైనా లార్జ్ కావాలంటే మీడియం బే 2 ఇవ్వచ్చు కదా, కానీ లార్జ్ ఎందుకు పెట్టారు? స్మాల్ అడిగితే మీడియం అడిగితే స్మాల్ వే 2 ఇవ్వచ్చు కదా, మీడియం అని ఎందుకు పెట్టారు? వీటి అన్నింటికి ఒక రీజన్ ఉంటుంది, స్పెసిఫిక్ రీజన్, లాజికల్గా ఉంటుంది. ఆ లాజిక్స్ అన్ని ఇందులో నేర్చుకుంటారు. డెఫినెట్గా చెప్తున్నా, వన్స్ పేపర్ 9 కంప్లీట్ అయిన తర్వాత మీరు బయట సొసైటీలో జరిగే ప్రతిదాన్ని చూసే విధానం మారిపోతుంది. ఓకేనా? ప్రతిదాన్ని ఆలోచిస్తారు. ఎందుకు కాస్ట్ ఎంత ఉంది, ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు వీళ్ళు? జియో 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ ఇచ్చాడు, ఎందుకు ఫ్రీ సర్వీస్ ఇచ్చాడు? ప్రాఫిట్ ఎలా వచ్చింది ఆ 1 ఇయర్? ఎలా సర్వే అవుతున్నారు? నార్మల్గా 1 ఇయర్ ఏమైనా ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే సర్వే అవ్వగలమా? కానీ జియో సర్వే అయింది, ఎలా అయింది? వీటన్నింటికి ఒక లాజిక్స్ ఉంటాయి, రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ అన్ని మనం పేపర్ 9లో నేర్చుకుంటాం. ఓకేనా? సో సింపుల్గా పేపర్ 9 ఇది అండి. ఇట్స్ ఎ పజిల్ గేమ్. డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు క్లాస్ని. లాజికల్గా ఉంటుంది, బోర్ కొట్టే ఛాన్స్ అస్సలు లేదు. ఓకేనా? ఒకసారి చూసుకుని పేపర్ నుంచి మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది. పార్ట్ ఏ, పార్ట్ బి, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. 70%, 30%, 7 చాప్టర్స్, 3 చాప్టర్స్, టోటల్గా 10 చాప్టర్స్. సింపుల్గానే ఉంటుంది. ఈ 10 చాప్టర్స్ సంబంధించి కూడా ఆలోచన బుక్ ఎలా వస్తుంది, ఆధారం బుక్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ తీసుకోండి. ఆధారం బుక్లో కాన్సెప్ట్ ఉంటుంది, దాని కింద ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్కి సంబంధించి సేమ్ అసైన్మెంట్స్ మీకు ఆలోచన బుక్లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ థియరీ షార్ట్ రూపంలో చెప్తామో, చార్ట్ ఫామ్లో చెప్తామో, అదే కాన్సెప్ట్ థియరీలో మీకు ఆలోచన బుక్లో ఉంటుంది. సో ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీరు వెళ్ళి మరి ఇంకోసారి చదువుకోవచ్చు కూడా. చార్ట్స్ని అనలైజ్ చేయొచ్చు, థియరీని అనలైజ్ చేయొచ్చు. సింపుల్గా ఇట్స్ ఎ పజిల్ గేమ్. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకు? లైఫ్లో పర్ఫెక్ట్ పాత్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఫ్యూచర్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? పర్ఫెక్ట్ పాత్ సెలెక్ట్ చేసుకున్నారు. కొద్దిగా డెడికేషన్ పెట్టి చదివితే ఎలాగో కావాల్సిన రిసోర్సెస్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాం. మేము రిసోర్స్ ప్రొవైడ్ చేసి మీకు కావాల్సిన స్కిల్ నేర్పిస్తాం. కానీ దాన్ని బెటర్ వేలో యూటిలైజ్ చేసుకోవాల్సింది మాత్రం మీరే. ఓకేనా? ఇక్కడ ఫ్యాకల్టీ సైడ్ నుంచి ఎంత వర్క్ అయితే ఉంటుందో స్టూడెంట్ సైడ్ నుంచి కూడా అంత వర్క్ ఉండాలి. ఓకేనా? అందుకే మీ ఆలోచన బుక్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తుంది. మీరే ఆలోచించి చేయండి అని.
ఆధారం బుక్లో మీకు బేసిక్ నేర్పిస్తాం ఎలా ఉంటుందన్నది. ఆలోచన బుక్లో మీరు ఆలోచించి చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో పర్ఫెక్ట్ పాత్ చూస్ చేసుకున్నారు. దీని తర్వాత ఎలా ఉంటుంది ఫర్దర్గా, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఫర్దర్గా సాయి కుమార్ సార్ వస్తారు, ఆయన డిస్కస్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పుడు చెప్తున్న మనం పాయింట్స్ గురించి? స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్ వాళ్ళకు? ఓకేనా? ఫైనల్లీ ఆల్ ద బెస్ట్. ఓకే, సాయి కుమార్ సార్ వస్తారు, ఆయన డిస్కస్ చేస్తారు. Recording stopped.